మన లింగపల్లిలో రామాలయము ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. శ్రీరామ భక్తులు దర్శించుకోండి. జై శ్రీరామ, జై శ్రీరామ. ఇది మన కింద మన ఆంజనేయ స్వామి. జై సీతారామాంజనేయ. అల్లూరి వెంకటేశ్వర గారు 116 ఓకే స్వామి. అన్నదాన కార్యక్రమం కడపాయపల్లె గ్రామానికి సంబంధించిన సీతారామ లక్ష్మణ ఆలయం నూతనంగా నిర్మించినాము. ప్రజల
సహకారంతోనూ ఈరోజు ఈ 3 రోజులు జరిగిందంటే ఈ యొక్క ప్రజల సహకారంతోనూ దాతలతోనూ చాలా అద్భుతంగా జరిగింది. ఈ విధంగా అంటే నేను ఇక్కడ పుట్టింది కాదు, మా పెద్దలు పుట్టిన నుంచి ఈ టెంపుల్ ఉన్నది, చాలా ఇది అయినది కాబట్టి మళ్ళీ దీన్ని నిర్మించాల్సిన అవసరం వచ్చినది. ఈ టెంపుల్ ఈ ఆలయము ఇంత అద్భుతంగా నిర్మించడం కానీ ఇంత ఇనాగ్రేషన్ కూడా ఈ విధంగా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దీని కారకులైనటువంటి మెయిన్ అందరూ, తర్వాత ఇందులో ధర్మకర్త శివరామరెడ్డి, తర్వాత సుబ్బరాయుడు, గొట్టిముక్కల సుబ్బరాయుడు, తర్వాత నా గొట్టిముక్కల వెంకటరమణయ్య, ఇంకా దాతలు ఉన్నారు, ప్లస్ వీళ్ళందరి సహకారంతో టైలర్ వెంకట సుబ్బయ్య, వీళ్ళ మెయిన్ సహకారంతో టెంపుల్ను మేము ఇంత అద్భుతంగా కట్టగలిగినాం. అదేవిధంగా మేము ఊహించని విధంగా ఈ టెంపుల్ యొక్క ప్రారంభోత్సవం ఉత్సవాలు అంత అద్భుతంగా జరిగింది. కాబట్టి ప్రజలకు, ఈ లింగంపల్లె ప్రజలకు, కడపపల్లె ప్రజలకు, తర్వాత దాతలకు నా మనస్ఫూర్తి శుభాకాంక్షలు. ముందు గొట్టిముక్కల వెంకటరమణయ్య, శ్రీ పవన్ మైక్రో మినరల్స్ యజమాని. ముందు శ్రీ కోదండరామస్వామి దేవాలయం కొత్తగా నిర్మించడమైనది. ప్రజల సహకారంతో, దాతల సహకారంతో బాగా గొప్పగా నిర్మించడం. ఇంతవరకు ఇంత గొప్పగా నిర్మాణం చేపడతామని చెప్పేసరికి కూడా మేము కూడా అనుకోలేదు. చాలా అద్భుతంగా దేవుల జరిగింది. దీనికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు. ఈ గుడి పాతది 150 సంవత్సరాల క్రితంగా ఉండింది. దాన్ని డిమాలిష్ చేసేసి కొత్తగా కట్టినాం. దగ్గర 78 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేసి దాతల సహకారంతో నిర్మించడం. సుబ్బరాయుడు డిసిఎంఎస్ మాజీ డైరెక్టర్ కడప. మాది అసలు ఊరు కడపాయపల్లె. ఈ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్, మా పురాతనమైన మా ఫ్యామిలీ వాళ్ళు, ఫౌండర్ ఫ్యామిలీలో వాళ్ళలో ఒక మెంబర్ నేను. దాదాపు 1905 సంవత్సరం నుంచి ఈ గుడి అతి పురాతనమైనది. ఈ గ్రామంలో ఈ గ్రామ ప్రజల సహకారంతో, లింగంపల్లె కడపాయపల్లె గ్రామ ప్రజల సహకారంతో ఆ ఉన్నకాడికి అక్కడికక్కడికే ఈ పూజా కార్యక్రమం జరుపుకుంటూ ఇంతవరకు గుడి జరుపుకుంటూ ఉన్నాము. ఈ సూరి మా గుడి పూర్తిగా క్షీణించిపోయినది. 2 సంవత్సరాల నుంచి ఈ పెద్దలు గొట్టిముక్కల వెంకటరమణయ్య, పోకూరు వెంకట సుబ్బయ్య, గుడి సుబ్బరాయుడు, ఇంకా మా గ్రామ పెద్దలంతా, మా స్వామి పూజారి, వీళ్ళందరూ మనస్ఫూర్తిగా దిగి ఎట్లా తిరిగి మనం సాధించాలా అని ఫస్ట్ మేము 5 మందిమే కూర్చొని నిర్ణయించుకొని మా గ్రామ ప్రజల్లో పెద్దలందరినీ వాళ్ళ కాళ్ళు చేతులైన పట్టుకుంటామని అడుక్కొని ఈ గుడి నిర్మించి మనం భవిష్యత్తులో ఈ పురాతన ఎలుగొందాల ఒంటిమిట్ట మాదిరి జరగాలని మా ఆశతో మేమందరం మనస్ఫూర్తిగా వీళ్ళందరి సహకారంతో, నేను వీళ్ళందరి మాటలు విని దగ్గర వాళ్ళు ఉండి పెద్దగా పోకూరు వెంకట సుబ్బయ్య అనే అతను ప్రతి సంవత్సరం నుంచి వాళ్ళ ఇంట్లో సంసారం విడిచిపెట్టి ఈ గుడి కోసం అహర్నిశలు కష్టపడినాడు. ఆయనకు నా చేతులెత్తి దండం పెడుతున్నాను. ఏదన్నా ఆర్థిక పరంగా, ఇంకో పరంగా గొట్టిముక్కల వెంకటరమణ, గొట్టిముక్కల వెంకట సుబ్బయ్య అనే వాళ్ళు మాకు సోదరుడుగా నిలిచి మా సహాయ సహకారాలు అందించి మా ఎండ ఉండి మా గ్రామ మూల వెంకటలక్ష్మ, కీర్తిశేషులు మూల సుబ్బరాయుడు, వీళ్ళంతా పెద్దోళ్ళు దాతలందరూ కలిసి మాకు సహాయ సహకారం అందించి ఈరోజు ఈ గుడిని ఇంత డెవలప్ చేసే కారకులు వీళ్ళందరి ద్వారా 10 మంది వీళ్ళు ముందుకు వచ్చారు. మేము ఎందుకని 10 మంది ఎట్లా వాళ్ళ ఇష్ట ప్రకారం దాతలు విచ్చలవిడిగా ఇచ్చి మమ్మల్ని ఇంతవరకు నడిపించి ఈరోజు దిగ్విజయంగా ఈ 3 రోజులు మేము అహర్నిశలు కష్టపడినాము. ఈ మా కార్యక్రమంలో మహానుభావుడు రామచంద్రుడు దిగ్విజయంగా జరుపుకున్నారు. మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. జీవితాంతం మేము ఎలాగ జరుపుకోవాల్సింది ఆ రామచంద్రుడు మనసారా కోరుకుంటూ చెల్లించున్నాం. జై శ్రీరామ్. బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మరి శ్రీరాముని టెంపుల్ విగ్రహ ప్రతిష్ట బాగా బ్రహ్మాండంగా జరిగారు. చుట్టూ ఉన్న ప్రజలంతా రావడం జరిగింది. చాలా ఆహ్లాదకరంగా, ఆనందకరంగా. మరి ఒక పెద్ద పురాతనమైన టెంపుల్ ఉండేదట. ఆ టెంపుల్ను కంప్లీట్గా తీసేసి కొత్త టెంపుల్ కట్టించేసి ఈ ఊరు ప్రజలంతా బాగా దాతలు డబ్బులు ఇచ్చి
బాగా వాళ్ళంతా ఈ ఆలయం మంచిగా నిర్ణయించుకోవడం జరిగింది. 2 గ్రామాల ప్రజలు ఈ పల్లెలు చాలా అదృష్టవంతులు. నా మిత్రుడు రమణయ్య ఎక్కడున్నా కూడా ఆయన ముందుండి సేవా కార్యక్రమం ఇటువంటి కార్యక్రమాల్లో బాగా ఆర్థికంగా ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆయన కానీ మరి పెద్ద ఆయన వెంకట సుబ్బారాయుడు కానీ ఇంకా కొంతమంది చాలా పేర్లు చెప్పారు. వాళ్ళందరి సహకారంతో చాలా మంచిగా ఈ టెంపుల్ను నిర్ణయించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. నా పేరు రామచంద్ర అండి. నేను రిటైర్డ్ జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్.